కూటమిలో కుంపట్లు రాజుకుంటున్నాయి. విశాఖ సాగర తీరంలో చిచ్చు రేగుతోంది. జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల సాక్షిగా ఈ విభేదాలు బట్టబయలవుతున్నాయి. స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి 10 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహించి మేయర్ పీఠం కైవసం చేసుకున్న కూటమి నాయకత్వానికి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. దాంతో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో 3 పక్షాలు ఉమ్మడిగా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. మొత్తం 10 సీట్లలో 6 తెలుగుదేశం, 3 జనసేన, 1 బీజేపీ బరిలో దిగాలని తొలుత అంగీకరించాయి. కానీ అనూహ్యంగా జనసేన నాయకత్వం ఈ 3 సీట్ల కేటాయింపు మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసింది. చివరకు తాము పోటీలో ఉండబోము అంటూ ప్రకటించింది. దాంతో ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి 9 స్థానాల్లో తెలుగుదేశం, 1 చోట బీజేపీ బరిలో ఉంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు జనసేన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల బరిలోంచి తప్పుకోవడం అనేక రకాల పరిణామాలకి ఊతమిస్తోంది. మరొకవైపు ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ మొత్తం 10కి 10 చోట్ల తమ అభ్యర్థుల్ని బరిలో పెట్టింది. అంతేకాకుండా కూటమిలో వచ్చిన విభేదాలని సొమ్ము చేసుకోవాలని, మొన్నటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల సహకారంతో వాళ్ళని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఫిరాయింపుదారులకు ఓటేసే అవకాశం ఇవ్వకపోతే అనివార్యంగా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఏర్పడుతుంది. అలాంటి ఛాన్స్ ఇప్పుడు తీసుకోవాలనేటువంటి రీతిలో వైఎస్ఆర్సీపీ ఆశిస్తుంటే వైఎస్ఆర్సీపీ వ్యూహాలకి ప్రతివ్యూహం రచించే దిశలో కూటమి నాయకత్వం తల మునకలై ఉంది. కానీ ఇదే సమయంలో ఇప్పుడు జనసేన 11 మంది కార్పొరేటర్లతో ఉన్నటువంటి పార్టీ పోటీకి దూరంగా ఉండడం కూటమి నేతల్లో కలవరం కలిగిస్తోంది. కేవలం పోటీ నుంచే తప్పుకుంటుందా, లేకుంటే ఫిరాయింపుదారులతో కలిసి 11 మందిగా ఉన్న జనసేన కార్పొరేటర్లు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనే ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు వైజాగ్ కూటమి పక్షాల మధ్య కొత్త కలహాలకు కారణమవుతుంది. 6వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కనీసంగా కొన్ని స్థానాల్లోనైనా కూటమికి చెక్ పెట్టే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ వేగంగా అడుగులేస్తోంది. ఇది ఇప్పుడు కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వణుకు పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైజాగ్లో 1 సీటు కోల్పోయినా అది కూటమి పక్షాలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పి తీసుకొచ్చే అంశం అవుతుందనేటువంటి ఆందోళన కనిపిస్తోంది. అందుకే 10కి 10 సీట్లు నిలబెట్టుకోవాలనేటువంటి తపనతో సాగుతోంది. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జనసేనకు చెందినటువంటి 11 కార్పొరేటర్లు కీలకంగా మారుతున్నారు. ఈ 11 మంది ఆఖరి నిమిషంలో ఎటు జంపు చేసినా అది తెలుగుదేశం పార్టీకి అనేక రకాల చిక్కులు తెచ్చిపెట్టే అంశమవుతుంది. అంతటితో ఆకుండా మొత్తం కూటమి సఖ్యతకే బీటలు తీసుకొచ్చే అంశమవుతుంది. భవిష్యత్తులో 3 పార్టీల మధ్య ఉన్నటువంటి ఐక్యతకు చిచ్చు పెట్టేటువంటి విషయంగా కూడా పరిణమించబోతోంది.